నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా రేపు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ నాయుడు అలావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో శిరలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొమరిశెట్టి సాయిబాబా అలాగే నవతారెడ్డి శ్రీనివాస్ గౌడ్ రంగారావు పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శిరలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు 2000 కోట్ల అభివృద్ధి కొరకు పార్టీ మారిన ఎమ్మెల్యే కేవలం ఆయన కుటుంబ అభివృద్ధికే కృషి చేశారని ఆరోపించారు అలాగే గత ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాల ప్రజలను నియోజకవర్గాన్ని 9000 కోట్లతో కేటీఆర్ అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఆఖరికి ప్రాణాన్నైనా సరే లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడు అనే ఒక తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రేపటికి 29వ తారీఖు నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించేలా కీలక పాత్ర వహించింది కాబట్టి రేపు కార్యకర్తలు కానీ అందరూ కూడా జిల్లాల వేదిగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చి తెలుగు తల్లి విగ్రహానికి కేసీఆర్ గారి ఏదైతే ఫోటో ఉందో పాలాభిషేకం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా వాళ్ళ తల ఉంచి తెలంగాణ ప్రజలను ఏకం చేసి కళాకారులు కానీ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు కానీ కుల సంఘాలు కానీ అందరూ ఏకమై ఆ రోజున కేసీఆర్ సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన దాంట్లో తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అందరినీ కూడా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఆ రోజు రేపు అందరికీ ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చాం. ఈ కాంగ్రెస్ చేసిన మోసాలు బీజేపీ చేసిన మోసాలన్నీ కూడా ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ల విషయంలో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మేసి ఈరోజు హైదరాబాదు ₹1 ఖర్చు పెట్టకుండా పెద్దెత్తుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలని మాకున్నటువంటి కార్యకర్తలు అందరం కూడా తొందరలోనే పాదయాత్ర చెప్పి ఖచ్చితంగా వెళ్తాం. ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఆఖరికి ప్రాణాన్నైనా సరే లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను దచ్చుడు అనే ఒక తెలంగాణ